మా నాన్న మోకాళ్ళ నొప్పులు వచ్చినా సరే మోకాళ్ళ పర్వతం ఎక్కి పైకి వెళ్ళి పడుకుంటాడు. ఇది నైట్ సంగతి. మధ్యాహ్నం అన్నం తినలేదు. అంత బిజీ నాకు అంటారేమో కాదు, అందరు తినేలోపు అన్నం సరిపోలేదు. నాకు వండుకోవడానికి బతకమై నైట్ తినొచ్చులే ఒక ముద్ద ఎక్కువ అని చెప్పి నేను వండుకోవాలి. సాయంత్రానికి ఆకలేస్తుంటే కూడు కూర 6 గంటలకే వండేసా. వంట అయిపోయింది కదా, పైకి వెళ్ళి నా పని చూసుకొని కిందకు వచ్చి తిందాంలే అనుకున్నా. మళ్ళీ ఇంట్లో నలుగురు తినేలోపు అయిపోయింది. నా కోసం మళ్ళీ మా అమ్మ వండింది. ఒక గుడ్డు ఉంచింది అబ్బా నా కోసం. నేను రోజుకు 4 లీటర్స్ వాటర్ తాగాలని ఫిక్స్ అయిపోయా. ఈ బాటిల్ నైట్ పడుకునే లోపు తాగేస్తా. ఆకలేస్తుంది బాగా, అందుకే ఆత్రంగా తింటున్నాను. మా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కాల్ చేశారు. గ్రూప్ కాల్లో మాట్లాడుకుంటా 1 గంట సరిపోయింది అక్కడే. పైన నా వీడియోస్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చి అన్నం తింటున్నాను. 9 అయిపోయింది. నాకు నిద్ర కూడా వస్తుంది. ఇంకా మా అమ్మ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే కింద అంట్లు పగలగొడతా ఉంది. వాయిస్ ఇచ్చేటప్పుడేమో ఆ సౌండ్ కూడా యాడ్ అవుతుంది. పాపం పొద్దుటి నుంచి పనికి వెళ్ళి వచ్చిందా, నైట్ కొంచెం సేపు టీవీనో ఫోనో చూసుకొని పడుకుంటది. మళ్ళీ మేము పొద్దున్నే లేచేలోపు ఉండదు, వెళ్ళిపోద్ది. టీవీలో వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత కథ వస్తుంది. నేను చూద్దాం అనుకుని కూర్చుండే లోపు సుత్ వచ్చింది. సుత్ అంటే అడ్వర్టైజ్మెంట్. అదే ఒక 10 నిమిషాలు వచ్చిందిరా బాబు. ఇల్లు కట్టి సంవత్సరం అయింది, కానీ ఫర్నిచర్ తెచ్చుకోవాలి, అందులో టీవీ కూడా తెచ్చుకోలేదు. అందరం ఫోన్లే వాడుకుంటాము, టీవీ చూసే తక్కువ. ఆ టీవీ ఎప్పుడుదో దానికి దెయ్యం పట్టింది. వీడియో రికార్డ్ చేస్తుంటేనేమో ఫోన్ లో ఎగురుతుంది బొమ్మ, కానీ డైరెక్ట్ గా చూస్తే చాలా నీట్ గా వస్తుంది బొమ్మ. చాలా మందికి నా గురించి తెలుసుకోవాలని ఉంది కదా, చిన్న ఇంట్రడక్షన్ వీడియో వదిలాను, చూసుకోండి. చాలా సింపుల్ గా చెప్పాను, నో ఎమోషనల్ డ్రామా. జస్ట్ 5 minutes అయిపోద్ది చూడండి. కరెక్ట్ గా నేను సినిమా చూసేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా సీన్ చూడలేక వెళ్ళిపోయి పడుకున్నా అంతే. బై.